రైస్ వాళ్ళ నమస్తే అండి. నేను మీ త్రీనాథ్ రెడ్డి. సో, ఈరోజు వచ్చేసి వాండా పంప్స్ అండి. ఈ పంప్స్ గురించి చాలామంది రైతులకు తెలీదు. కొంతమంది తెలుసు, కొంతమందికి ఏం తెలీదు. అసల సైన్ అప్ మూవ్ అవుతున్నారు. సైన్ అప్ మూవ్ అయిన తర్వాత వేరే ఎక్కువ కాలం పనిచేయట్లేదు. తర్వాత వచ్చేసి సార్ ఏదేదో అడుగుతున్నారు. సో, అవన్నీ కాకుండా నేను మన పంప్స్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అవి ఎలా పనిచేస్తాయి? ఎలా ఉంటాయి? సో, వాటికి వారంటీ ఎలా ఉంటది? ఎంత ప్రైస్ పెట్టి కొనొచ్చు? ఎలా పనిచేస్తాయి? వాటి మెయింటెనెన్స్ ఏంటనేది నేను క్లియర్‌గా చెప్తా. సో, ఇదొచ్చేసి వాండా కంపెనీ వారి WS-20X మోడల్ అనమాట. ఇది GX80 ఇంజిన్‌తో వస్తది. ఈ GX80 ఇంజిన్ అనేది 2 HP 4 స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్ ఇది. సో, ఈ ఇంజిన్‌తో వస్తది కాబట్టి ఇది మైలేజ్ పర్పస్ ఇంజిన్ అనమాట. 1 లీటర్ పెట్రోల్ వచ్చేసి మీకు 2.5 గంటలు వస్తది. సో, ఇది వచ్చేసి ఫుల్ ట్యాంక్ వచ్చేసి 1.5 లీటర్స్ అంటే లీటర్‌న్నరకి ఈ ట్యాంక్ ఫుల్ అయిపోద్దనమాట. ఈ ట్యాంక్ ఫుల్ చేసుకుంటే మీరు ఇదొచ్చేసి 4 గంటలు అనమాట తోడుతదనమాట. మీరు దీంతో పాడికి, మైజోకి నెక్స్ట్ అలాగే కూరగాయల తోటలకు కూడా పెట్టుకోవచ్చు. మీకు ఇది ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కంఫర్టబుల్ అండి. చెరువుల్లో, తోటల్లో నెక్స్ట్ కాలవలకి, నొయ్యలకి దేనికైనా పెట్టుకోవచ్చు. ఇది నాన్ సెల్ఫ్ ప్రైమింగ్ అండి. గుర్తుపెట్టుకోండి, ఇది నాన్ సెల్ఫ్ ప్రైమింగ్. దీనికి సెక్షన్ పైప్ వేసుకోవాలి. దానికి ఒక ఫుట్బాల్ వేసుకోవాలి. మొత్తం పైనుంచి కింద వరకు కూడా 30 అడుగులు కూడా మీరు వాటర్ పుల్ చేసి రోప్ స్టార్ట్ అండి. ఇది రోప్ స్టార్ట్ పెట్టి స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుంది. అప్పుడు వాటర్ వస్తది. లేకపోతే మీరు పుల్ చేయకపోతే వాటర్ అనేది రాదు. ఎక్కడ ఏమాత్రం లేకున్నా సరే వాటర్ రాదు. సో, దీనికొచ్చేసి ఇంజిన్ వారంటీ వచ్చేసి 2 సంవత్సరాలు ఇంజిన్ వారంటీ ఇస్తాం. 2 సంవత్సరాల వరకు ఏ కంప్లైంట్ వచ్చినా సరే మేము ఫ్రీగా చేస్తాం. దాంతో పాటు ఇదొచ్చి ఒక నిమిషానికి 520 లీటర్లు అనేది తోడుతుందండి. గుర్తుపెట్టుకోండి, ఇది 2 ఇంచెస్ వాటర్ పంపు. సెక్షన్ 2 ఇంచెస్ వస్తది. ఔటర్ 2 ఇంచెస్ వస్తది. ఒక నిమిషానికి వచ్చేసి 520 లీటర్లు వస్తాయి. అలాగే ఇది ఒక ఎకరం తడపడానికి మినిమం 3 గంటలు పడతదండి. 3 గంటలు పడతది. సో, గుర్తుపెట్టుకోండి. దీంతో పాటు ఈ పంప్ వచ్చేసి 3 ఇంచెస్ అండి. సెక్షన్ 3 ఇంచెస్ వస్తది. అలాగే ఔటర్ కూడా 3 ఇంచెస్ వస్తదనమాట. ఇది హోండా కంపెనీ వారు WB-30XD 3 ఇంచెస్ వాటర్ పంప్ అనమాట. ఇది సెల్ఫ్ ప్రైమింగ్. సెల్ఫ్ ప్రైమింగ్ అంటే ఏంటంటే, ఏదైతే మీకు కుండ కనిపిస్తుంది చూసారా? ఆ కుండలో వాటర్ పోసుకుంటే చాలు. ఆ కుండలో వాటర్ పోసుకుంటే ఆటోమేటిక్‌గా వాక్యూమ్ దానికి అదే వాక్యూమ్ చేసుకొని వాటర్ లాగేస్తుంది. ఆ వాటర్ రావడానికి మీకు మినిమము 2-3 నిమిషాలు టైం పడుతుందనమాట. ఎందుకంటే గాలి ద్వారా లాక్కోవాలి. ఏమాత్రం ఎయిర్ లేకున్నా సరే మీకు వాటర్ అనేది రాదనమాట. సో, ఇది కూడా 30 అడుగులు సెక్షన్ పైప్ వేసుకోవాలి. 30 అడుగులు మించి చేయకూడదు. అలాగే కొంచెం బెండ్ పెట్టుకోవాలి. తిన్నగా పెట్టకూడదు. తిన్నగా పెడితే వాక్యూమ్ కదా, అంత స్పీడ్‌గా లాగలేదనమాట. ఆయిల్ లోడ్ పడిపోద్ది, ప్రెషర్ పడిపోతది. సో, ఇదొచ్చేసి 1 లీటర్ పెట్రోల్ వచ్చేసి 1.5 మైలేజ్ వస్తది. అలాగే ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 3 లీటర్స్ అనమాట. ఇది ఒక ఎకరాన్ని తడపడానికి మినిమం 2 అవర్స్ పడతదండి. హై ప్రెషర్ పంప్ అండి ఇది. 2 అవర్స్‌లో ఎకరం తడిపేస్తది. అంటే కొన్ని సాయిల్ ఎలాగుంటాయంటే తేమ ఉండవు. పూర్తిగా ఎండిపోయి ఉంటవి. అలాంటప్పుడు ఏంటవుతదంటే కొంచెం లేట్ అవుద్దనమాట తవ్వడానికి. లేదా ఇంకో చోట కొన్ని అప్ డౌన్స్ ఉంటాయి. అంత స్పీడ్‌గా వాటర్ అనేది ఫ్లో అవ్వదు. ఎళ్ళిన చోట, ఆగిన చోట అలాగ ఆగుతూ మళ్ళీ అలా ఎళ్తుంటది. సో, అప్పుడు కూడా మనం టైం చెప్పలేం. మీరు టైమ్‌ని బేస్ చేయొద్దండి. టైమ్ అంటే సాయిల్ బట్టి ఉంటదనమాట. సాయిలు తడిగా ఉండొచ్చు, లేదా అప్ అండ్ డౌన్ ఉండొచ్చు. దానివల్ల ఇదవుతదనమాట. సో, ఈ పంపొచ్చేసి ఒక నిమిషానికి వచ్చేసి 1100 లీటర్లు తోడుతుందనమాట. ఒక్క నిమిషానికి 1100 లీటర్లు అంటే గంటకి ఎన్ని లీటర్లు తోడుతదో మీరు ఐడియా చేయొచ్చు. సో, దాంతో పాటు ఇది లైట్ వెయిట్ అండి. చాలా లైట్ వెయిట్. 26 కేజీలు మాత్రం ఉంటది. మీరు ఎక్కడికైనా మోసిపోవచ్చు. సైకిల్ మీద, బండి మీద, లేకపోతే తల మీద పెట్టుకొని కూడా మీరు పట్టిపోవచ్చు. కంఫర్టబుల్‌గా మీరు పట్టిపోవచ్చనమాట. సో, దీనికి వాష్ కలర్స్, నిప్పల్స్, సెక్షన్ పైప్స్ వస్తాయనమాట. ఈ పంపుల రెండిటికి కూడా ఎటువంటి మెయింటెనెన్స్ ఉండదండి. జీరో మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ మీరు చేయవలసింది ఒకటే అండి. జస్ట్ ఇంజిన్ ఆయిల్. ప్రతి 40 గంటలు ఒకసారి ఇంజిన్ ఆయిల్ మార్చుకోవాలి. అలాగే ఈరోజు మీరు ఒక ఎకరం తడపాలనుకో, ఒక ఫుల్ ట్యాంక్ చేయండి. ఫుల్ ట్యాంక్ చేసేసి అది పెట్రోల్ అయిపోయిన దాకా వాడండి. తర్వాత ఆపేసేయండి. ఎందుకంటే ఇందులో పెట్రోల్ ఎక్కువ కాలం ఉంచితే ఏమవుద్దంటే కార్బోరేటర్ అనేది కంప్లైంట్ దాంతో పాటు ఎప్పుడూ కూడా మీరు పెట్రోల్ ఆఫ్‌లో పెట్టుకోవాలి. సో, ఇవి 2 మిషన్లు కూడా లైట్ వెయిట్. సో, 2 ఇంచెస్ పంప్ వచ్చేసి మీకు 10 కేజీలు ఉంటుంది. మీరు మరీ ఈజీగా పట్టుకుపోవచ్చు. చిన్న పిల్లలు కూడా పట్టుకోవచ్చు. సో, పెద్ద పంపు కొంచెం 26 కేజీ ఉంటది కాబట్టి కొంచెం పెద్దలు పెట్టుకుంటే బెటర్ అనమాట. సో, ఇవి హై ప్రెషర్ పంపులండి. ఎటువంటి రిపేర్ రావు, ఎటువంటి కంప్లైంట్ రావు. మీరు కరెక్ట్‌గా మెయింటెనెన్స్ చేయాలి. గుడ్ పెట్రోల్ వాడాలి. పెట్రోల్ మీరు ఎంత వాడినప్పుడు ఎంత అయితే వాడతారో అంతే వేసుకొని తర్వాత మీరు ఆపేసినప్పుడు పక్కన పెట్టుకునేటప్పుడు పెట్రోల్ అందులో ట్యాంక్‌లో లేకుండా చూసుకోవాలి. అలాగే
అలాగే కార్బొరేటర్లో కూడా లేకుండా చూసుకోవాలి. సో కార్బొరేటర్లో పెట్రోల్ ఉండిపోతే ఏమవుతుందంటే కార్బొరేటర్ పెట్టేసి జామ్ అయిపోయి స్టార్టింగ్ ప్రాబ్లం వచ్చేస్తుంది అనమాట. ఇది రెగ్యులర్ కంప్లైంట్ అండి. ఇది చాలామంది రైతులు మేము చెప్తున్నాం కానీ అదే మిస్టేక్ చేస్తున్నారు. వాడుతున్నారు 1 లీటర్ లేకపోతే 2 లీటర్ల పెట్రోల్తో పక్కన పడేస్తున్నారు. అదేంటి కార్బొరేటర్ జామ్ అయిపోతుంది, స్టార్టింగ్ ప్రాబ్లం వచ్చేస్తుంది. దానివల్ల ఒక్కోసారి జెట్స్ కూడా పెట్టేస్తారు, లోపల కార్బొరేటర్లో జెట్స్ కూడా పెట్టేస్తారు. పెట్టడం వల్ల ఏంటంటే మరికి స్టార్ట్ అవుతుంది, కార్బొరేటర్ మార్చుకోవాల్సి వస్తుంది. కార్బొరేటర్ తక్కువ రేటు కదా, 3200 బాండా కార్బొరేటర్. సో దయచేసి ప్రతి ఒక్క రైతు కూడా పెట్రోల్ అనేది కరెక్ట్ మెయింటెనెన్స్ చేసుకోండి. ఇదే మీకు చెప్తాను.